హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే పచ్చిపులుసును చూపించబోతున్నాను. ఏమి కూరలు లేనప్పుడు మనం ఈజీగా అప్పటికప్పుడు చేసుకుని ఈ చారుని చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. నేను దీనికోసం 20 గ్రామ్స్ వరకు చింతపండుని తీసుకుని దాన్ని ఒక బౌల్లో వేసేసుకొని అది మునిగేంత వరకు 2 గ్లాసెస్ వరకు వాటర్ని వేసుకున్నాను. ఇలా వేసేసుకొని 10 మినిట్స్ మూత పెట్టి నాననివ్వండి. మూత పెట్టేసి పక్కన పెట్టేసి 10 మినిట్స్ నాననివ్వండి. 10 మినిట్స్ తర్వాత ఇది పూర్తిగా నానిపోయింది. దాన్ని ఇలా చేత్తో స్మాష్ చేసుకుంటూ జ్యూస్ లాగా గుజ్జులాగా వచ్చేంత వరకు ఇలా స్మాష్ చేసుకోండి. స్మాష్ చేసుకున్న దాన్ని ఆ గుజ్జునంతా రసాన్నంతా ఒక బౌల్లోకి ఇలా చేత్తో వడకట్టుకున్నట్టుగా పోసేసుకోండి. మిగతా ఉన్న చింతపండును కూడా మరొకసారి వాటర్ వేసుకొని మొత్తం ఇలా స్మాష్ చేసుకుంటూ ఆ గుజ్జునంతా ఇలా స్మాష్ చేసి తీసేసుకోవాలి. ఇలా అంతా చేసుకొని మళ్ళీ మరొకసారి ఆ బౌల్లోకి పోసేసుకోండి. ఇలా అంతా పోసేసుకొని దాంట్లో 1 గ్లాస్ వరకు వాటర్ని పులుపుని చూసి యాడ్ చేసుకోండి. దీంట్లోని పులుపుని చూసుకుంటూ వాటర్ యాడ్ చేసుకోవాలండి. నాకు 1 గ్లాస్ వరకు పట్టింది. దాంట్లోనే 1 స్పూన్ వరకు కారం, దీంట్లో రాళ్ళుప్పు వేసానండి. టేస్ట్ కోసం 2 స్పూన్స్ వేసుకోవాలి. రుచికి సరిపడా నాకు ఇక్కడ 2 స్పూన్స్ వేసాను. టేస్ట్ బాగుంటుంది. క్రిస్టల్ సాల్ట్ వాడండి. దీంట్లోకి 2 స్పూన్స్ దీంట్లోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్స్ను వేసేసుకొని ఇలా అంతా స్మాష్ చేయండి. ఆనియన్స్ ఆ టేస్ట్ అంతా చారుకు పడుతుంది. ఇది పక్కన పెట్టేసి పోపు పెట్టుకోవడానికి కడాయిని తీసుకుని దాంట్లో 2 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకొని హీట్ అవ్వనివ్వండి. దాంట్లోనే 1 స్పూన్ ఆవాలు, కొంచెం మినప్పప్పు వేసాను. 2 స్పూన్స్ జీలకర్ర వేసేసి దీంట్లోనే ఫ్రై అయిన తర్వాత కొంచెం వెల్లుల్లి 5-6 వరకు ఇలా దంచి వేసుకున్నాను. వేసేసుకొని ఇది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వనివ్వండి. పచ్చివాసన అంతా పోయేంత వరకు ఫ్రై అవ్వనిచ్చి దీంట్లోనే 1 స్పూన్ వరకు పసుపు, వేసుకొని ఒకసారి గరిటెతో ఇలా కలుపుకోండి. ఆ పచ్చివాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దాంట్లోనే కరివేపాకు కొంచెం వేసేసి ఫ్రై అవ్వనివ్వండి. ఇదంతా వేగిన తర్వాత 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చి పులుసుని దీంట్లో 2-3 స్పూన్స్ వరకు వేసుకోవాలి. పోపులో ఇలా ఒకసారి వేసేసుకున్న తర్వాత ఆ పోపునంతా ఆ బౌల్లో పోసేసుకోండి. చారున్న బౌల్లో పోసేసి ఒకసారి గరిటెతో అంతా కలుపుకోండి. ఎంతో టేస్టీగా ఉండే పచ్చిపులుసు రెడీ అయిపోయింది. ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరికొన్ని ఇలాంటి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.